సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ ను రేవంత్ టార్గెట్ చేశారని, టాలీవుడ్ పై ముఖ్యమంత్రి పగబట్టినట్లు ప్రవర్తిస్తున్నారంటూ బండి సంజయ్ మండిపడ్డారు. సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసేలా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందంటూ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ ను రేవంత్ టార్గెట్ చేశారని, టాలీవుడ్ పై ముఖ్యమంత్రి పగపట్టినట్లు ప్రవర్తిస్తున్నారంటూ బండి సంజయ్ మండిపడ్డారు. సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసేలా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ ను రేవంత్ టార్గెట్ చేశారని, టాలీవుడ్ పై ముఖ్యమంత్రి పగపట్టినట్లు ప్రవర్తిస్తున్నారంటూ బండి సంజయ్ మండిపడ్డారు. సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసేలా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందంటూ ఆరోపించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తాడు. రాజేష్, చెప్పండి. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి సంబంధించిన వారి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు సరైనది కాదంటూ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు పదే పదే చెప్తున్నారు. రీసెంట్ గా జరిగినటువంటి పుష్ప 2 రిలీజ్ ఫంక్షన్ లో జరిగినటువంటి ఇబ్బందికర ఘటనను దృష్టిలో ఉంచుకుని ఆ అంశాన్ని సాగుగా చూపి కాంగ్రెస్ ప్రభుత్వము అల్లు అర్జున్ ప్రతిష్టని, అదేవిధంగా అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి వ్యక్తిగత ఇమేజ్ ను దెబ్బతీసేలాగా వ్యవహరిస్తుంది. ఉద్దేశపూర్వకంగా ఆ సినిమా ఇండస్ట్రీని తెలంగాణలో పర్టికులర్ గా హైదరాబాద్ కేంద్రీకృతంగా ఉన్నటువంటి తెలంగాణ తెలుగు ఫిలిం ఛాంబర్స్ కు సంబంధించినటువంటి వ్యక్తులను, అందులో ప్రముఖ నటీనటులను చాలా మందిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసే విధంగా వేధింపులకు పాల్పడుతుందంటూ బండి సంజయ్ ఒక కీలక ప్రకటన చేశారు. పర్టికులర్ గా జాతీయ అవార్డు గ్రహీత పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నటువంటి అల్లు అర్జున్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఆయన స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించకుండా ముఖ్యమంత్రి హోదాలో చేసినటువంటి వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో ఖండిస్తుంది. అదే సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసేలా ఉన్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీని పాన్ ఇండియా లెవెల్ కు తీసుకెళ్లడంతో పాటుగా సహా తెలుగు నటీనటులు, దర్శక నిర్మాతలు చేసినటువంటి కృషిని ఎప్పటికీ కూడా మరవలేము. దీని పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పనిగట్టుకుని అల్లు అర్జున్ తో పాటు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసేలాగా కాంగ్రెస్ ప్రభుత్వము అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చేసినటువంటి కీలక వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. సందర్ థియేటర్ ఘటనలో మహిళ మరణించడం అనేటువంటిది ప్రతి ఒక్కరు ఖండించాల్సినటువంటి అంశమే. అదేవిధంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఆమె కుమారుడు త్వరగా కోరుకోవాలని కోరుతూ ఆ కుటుంబానికి కూడా బాసటగా నిచ్చేందుకు భారతీయ జనతా పార్టీ ముందున్నటువంటి అంశాన్ని కూడా బండి సంజయ్ ప్రెస్ నోట్ లో చెప్పే ప్రయత్నం చేశారు. సమస్య ముగిసిన తర్వాత ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేలాగా ముఖ్యమంత్రి హోదాలో ఈ సమస్యను తెరమైకి తీసుకొచ్చి అసెంబ్లీలో ప్రస్తావించమనేటువంటి అంశం ఏదైతే ఉందో అది రాజకీయంగా విలువలేతనానికి, దిగజారుదానికి నిదర్శనంగా ఉన్నాయి తప్పితే ఇందులో కూడా కాదనేటువంటి అంశాన్ని బండి సంజయ్ స్పష్టం చేశారు. దాంతో పాటుగా ఇలాంటి రాజకీయ విలువలు లేనటువంటి ఎంఐఎం పార్టీ వాళ్ళతో శాసనసభలో ఆ ప్రశ్న అడిగించుకుని మరీ దానికి సమాధానం ఇవ్వడం అనేటువంటిది ముఖ్యమంత్రి స్థాయికి సిగ్గుచేటుతో పాటు ఎంఐఎం ఐరన్ లెగ్ పార్టీగా కూడా ప్రజల్లో ఒక ముద్ర పడినటువంటి అంశాన్ని కూడా బండి సంజయ్ లేవనెత్తారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ మంత్రిని చేరి ఆర్థిక ప్రయోజనం పొందడమే ఓవైసీ సోదరులకు అలవాటు. గతంలో బీఆర్ఎస్ పంచన చేరి ఆ పార్టీని నిందాముంచినటువంటి ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెస్ పంచన చేరి ఆ పార్టీకి అనుకూలంగా వంతపడటం వల్ల భవిష్యత్తులో ఇదే ఎంఐఎం పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే పట్టబోతుందంటూ కూడా బండి సంజయ్ చురుకలందించేటువంటి ప్రయత్నం చేస్తారు. దీంతో పాటుగా అసెంబ్లీ సాక్షిగా సినిమా తరహాలో స్టోరీలు అల్లడం విస్మయం కలిగిస్తుంది ముఖ్యమంత్రి హోదాలో. నిజానికి సినిమా ఓపెనింగ్ రోజు అగ్ర హీరోలంతా ఆర్టిస్ట్ రాష్ట్రంకు రావడం అనేటువంటిది గత 50 ఏళ్లుగా షరా మామూలే. పైగా పాన్ ఇండియా సినిమా బెనిఫిట్ షోకు భారీ ఎత్తున ప్రేక్షకులు రావడం కూడా సర్వసాధారణమైన అంశమే. ఈ విషయం తెలిసి కూడా ముందస్తు రక్షణ ఏర్పాటు చేయకపోవడం అనేటువంటిది ప్రభుత్వం వైఫల్యానికి కారణమైనటువంటి అంశంగానే మేము భావిస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి
అమాయక మహిళ బలైంది, ఆమె Okay. కాబోతున్న మధ్యలో ఉన్నాడు. సో ఈ అంశాన్ని కూడా రాజకీయంగా ఇతరుల మీద నిపం నెట్టే క్రమంలో రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి డ్రామాగానే భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉందనేటువంటి అంశాన్ని కూడా బండి సంజయ్ లేవనెత్తారు. ఇక పర్టికులర్ గా ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో ఆయన సోదరుల్లో వేధింపులు భరించలేక చాలా మంది చనిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ అందులో మాజీ సర్పంచ్ మరణవాంగులం రాసి మరణించిన అక్కడ పట్టించుకునే నాదులు లేకపోవడం పట్ల కూడా భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా ఈ అంశాన్ని పరిగణిస్తున్నట్టు కూడా బండి సంజయ్ లేఖలో స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.